ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఫిబ్రవరి నెల 13వ తారీఖు 2025 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము నది వలె క్షేమము సమాధానం. నది వలె క్షేమము సమాధానం. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వల్లే ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైతే మరి ఆ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో, ప్రభువారి గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మన క్షేమం నది వలె సమాధానము, శాంతి, నీతి ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మరి క్షేమం, భద్రత, సమాధానం లేకుండా ఉన్నాయేమో, ఈ వాగ్దానం పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడికి మంచి క్షేమము, నెమ్మది, సమాధానం దయచేయబోతున్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తానే మీకు సమాధానం అనుగ్రహించినని, ప్రభు తాను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండినని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ సమాధానం ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నదను గమనికను నీకు దయచేయను. నిజంగా ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉందో, భయపడకుడి, నేను నీతో కూడా ఉందునని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. ఆయన సన్నిధి యొక్క అట్టి గమనిక ఒక అద్భుతమైనటువంటి విషయం. దేవుని స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయమునకును మీ తలంపులకు కావాలని పౌలు భక్తుడు మరలా రాస్తున్నాడు. ఈ సమాధానం అంతరంగంలో ఉన్న నన్ను కూడా బలముగా ఉంచును. నీ చుట్టూ ఒక బలమైన సైన్యం వలె దేవుని సమాధానం నీకు కావలి కాయను. అక్కడ కరువు, ఉపద్రవం, భూకంపం లేక యుద్ధం ఉన్నను నువ్వు భద్రంగా క్షేమంగా ఉండు. నీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని బిడ్డ, ఏ మరి భద్రత లేకుండా ఉంటున్నావో, ఏ సమాధానం లేకుండా ఉంటున్నావో, ఉపద్రవం ఉంటున్నావో, ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు మీ పట్ల ఈ నది వంటి క్షేమము, భద్రత, సమాధానం దయచేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించున్నాను. వారికి నిత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచుదును అని కనుగొందుము. నిజమైన సమాధానం నీ గాయములన్నీ స్వస్థపరచును. స్నేహితులు నమ్మకద్రోహం చేసినప్పుడు అది లోతైన బాధకరమైన గాయమగును. అదే రీతిగా పిల్లలు అపనమ్మకంగా ఉన్నప్పుడు ఏ ఔషధం ద్వారా స్వస్థపరచబడిన గాయమగును. అయితే ఈ సమాధానం స్నేహితులు లేక శత్రువుల ద్వారా ఏర్పడిన ప్రతి విధమైన గాయమును స్వస్థపరచును. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టినట్టు కారణం ఏమీ లేదు అంటాడు దావీదు భక్తుడు. 116వ కీర్తన, 119వ కీర్తన, 165వ వచనం. ఎంతోమంది దేవుని బిడ్డలైన వారి విశ్వాసులు ఎంతో సులభంగా పడుచున్నారు. వారికి సమాధానం లేక లోక సంబంధమైనదిగా గనుక ఆ సమాధానం వారు పోగొట్టుకొనిచున్నారు. అయితే దేవుడిచ్చే సమాధానం దేన్ని బట్టి అభ్యంతరపడదు. అది గొప్ప సమాధానం. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి కలగానుగా కాపాడదాం అంటాడు యెషయా భక్తుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ పూర్ణ శాంతి అన్ని పరిస్థితుల్లోనూ నీకు బలమైన విశ్వాసమునిచ్చును. నీ దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానం నమ్మాల. ఆ శాంతిని నువ్వు పొందుతావా దేవుని బిడ్డ? దాన్ని ఎట్లు కనుగొనగలవు? ఆయనే మన సమాధానం అని ఎఫెసీ 2వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైందని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. దైవ స్వభావం పొందుట ద్వారా మనం నిజమైన సమాధానం కనుగొందాం. మన శిక్షను తీసివేయటకు యేసు ప్రభు మరణించాడు, మరియు మనకు దైవ స్వభావం ఇచ్చుటకు ఆయన తిరిగి లేచాడు. ఆ స్వభావం నీకు సమాధానం ఇచ్చును, మరియు నువ్వు దేవునికి లోబట్టు ద్వారా విస్తరించును. నీవు నా ఆజ్ఞలు ఆలకించినేడా నీ నది, నీ యొక్క నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది అంటాడు. ఆయన ఆ మాటలు ఆలకించినట్లయితే నీ క్షేమము నది వలె ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇటువంటి సమాధానం, శాంతి, నెమ్మది, క్షేమము
ప్రియ ప్రభు నీకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. ఎంతోమంది నాయన ఈ వర్తమానం వింటున్న బిడ్డల్లో గృహాలు సమాధానం కానీ, నెమ్మది కానీ, క్షేమం కానీ, భద్రతలు కానీ లేకుండా బాధపడుతున్నారు నాయన. వారందరి పట్ల కృప చూపించండి. ఈ వాగ్దానం పట్టుకొని పాద సందులో మొరపెడుతున్నాము నాయన. నది వంటి క్షేమము సమాధానం ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభా. నీ వాగ్దానాలు నమ్మదగినవి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ వర్తమానం లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నాయన అనేకరికి పంపిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే కలవరి శిర రక్త ప్రభావాన్ని శిరస్సుమను పాదం వరకు నాయన స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహం ఘనంగా జరుగును గాక. ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాల్లో తెప్పలు పడుతున్న ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ వచ్చును గాక. అద్భుతాలు జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేసిన దీనదాసులను, దాస్తురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత క్రీస్తు తీర్చండి. ఈ దినం నాయన బిడ్డలు ఉదయం బయలుదేరి సాయంకాలం గురం చేరు పర్యంతము కాపాడి నీ దూతలు కావలించమని, కృపాక్షేమలేని బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేంటి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.